శేఖర్ గారు, అబ్బాయిలు, అమ్మాయిలు అని కాకుండా ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. అంటే భార్య విషయంలో కానివ్వండి, లేదు భర్త విషయంలో, లేదంటే మనకు నిన్న జరిగింది అది చూసుకున్నా కానీ ఒక చిన్న పిల్లని ఆ ముసలాయన అలా చేయడం ఇది చూసాం కదా. ఫస్ట్ మనం గడ్డం రాజు గురించి మాట్లాడుకుందాం. ఒకసారి దాని గురించి మాకు చెప్తారా అండి? ఇక్కడ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు చెప్పినట్టు ఎవరికైనా అన్యాయం జరగచ్చు, కానీ ఇప్పుడు చట్టాలు ఆడవాళ్ళకి అన్యాయం జరిగితేనే గుర్తించేట్టు ఉన్నాయి. మగవాడు కూడా చెప్పుకోవడానికి లేదు. వాడు వెళ్ళి సార్ మావాడిని కొట్టింటే ఆడవాళ్ళు కొడితే ఏమవుతుందిరా, తిడితే ఏమవుతుందిరా, సతాయిస్తే ఏమవుతుందిరా, ఉరేసుకుని చచ్చిపోతున్నారు కదా మా మనుషులు. అవునండి. ఒక హీరో ఉదయ్ కిరణే ఉరేసుకుని చనిపోయాడు. అండ్ ఈయన కూడా గడ్డం రాజు కూడా కేటగిరీలో ఆ బాధలు పడలేక చనిపోయాడు, ఉరేసుకుని చనిపోయాడు అతను. చాలామంది ఇదే కనుక రివర్స్లో జరుగుంటాయమ్మా, వాడిని ఇప్పటికి జైల్లో పెట్టి వాడి మీద నానా రకాల ట్రోల్సింగ్ అన్నీ చేసి అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మగాడు ఆవేదన చెప్పుకోవడానికి బయట ఒక ఫెసిలిటీ లేదు. నేను అందుకే మహిళా కమిషన్ లాగా ఒక పురుషుల కోసం ఒక కమిషన్ కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒక హీ టీమ్స్ లాంటిది ఏదైనా సరే. చచ్చిపోదాం అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయిన వాడు కనీసం ఒకసారి వాళ్ళని అప్రోచ్ అయ్యి, సార్ ఇది నా పరిస్థితి, నా వల్ల కావట్లేదు, నన్ను రక్షించండి నాకు అని చెప్పే అవకాశం ఎక్కడుందమ్మా మన సొసైటీలో? వాడికి వేరే దారి లేదు, అందుకని చచ్చిపోయాడు. ఇప్పుడు ఈవిడ ఉంది, ఈవిడ వాళ్ళ ఆయన కొట్టాడని చెప్తుంది. కొడితే ఈవిడే సరే చూసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, చెప్పుకుంది. మరి ఆయన ఎక్కడ చెప్పుకోవాలి? ఇప్పుడు భార్యాభర్తల బంధంలో ఎవరన్నా కాస్త కలిసి ఇదవ్వడానికి టైం పడుతుంది. ఒక 6 నెలలు సంవత్సరం లోపల చిన్న చితక గొడవలు జరుగుతుంటాయి. గొడవలు జరిగిన ప్రతిసారి నేను నీ మీద 498 పెడతా, నేను నీ బతుకు బజార్కి ఇడుస్తా అని చెప్పి భర్తను బెదిరించినా లేకపోతే నిజంగా పెట్టినా ఏమవుతుంది? ఇప్పుడు ఈయన్ని గడ్డం రాజు అనే ఆయన్ని మనం చాలామంది ఏం జరిగింది, ఏం జరగలేదేమో, ఎందుకు చేసుకున్నాడో, అతనిది తప్పు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, ఏ మగాడైనా సరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టించారంట. ఓకే, ఎలా ఉంటుంది వాడికి? ఎంత అవమానం! ఇంకా ఏం చేశారో తెలియదు అక్కడ. సో అవమానం తర్వాత ఇంకా కుక్కిన పెయిన్లో పడి ఉండాలి. ఏదైనా అయితే పోలీసులకు ఫోన్ చేస్తాం, అమ్మ మీ ఆయన ఇంకా మిమ్మల్ని ఏమన్నా సరే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చేసుకుపోతాం. వాడు కాపురం చేయాలా లేకపోతే ఇంకేదన్నా, ఏయ్ నన్ను సినిమాకి తీసుకెళ్ళు లేకపోతే పోలీసుకి ఫోన్ చేస్తాం, ఏయ్ నాకు అది చేయి లేకపోతే పోలీసుకి ఫోన్ చేస్తాం. ఇలా బెదిరించారనుకోండి ఎవరన్నా, ఇంకేం చేస్తాడు? ఫస్ట్లో అయితే నా బంధువులు నువ్వు ఏం చేస్తావు అనుకుంటాడు. బట్ ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది, పోలీసులు అంటే వీడు భయపడుతున్నాడు. భయపడితే ఏం సంసారం చేస్తాడమ్మా మగాడు? సో చాలా పెద్ద తప్పు ఏంటంటే పోలీస్ స్టేషన్లో అతన్ని తీసుకెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టించడం, ఇటువంటివి చేయించడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. అక్కడి నుంచి అతని మనసు విరిగిపోయింది. ఆ హ్యూమిలియేషన్ రోజు రోజుకి ఆలోచించుకొని ఏంటి నా బతుకు అని చెప్పి అతను సూసైడ్ చేసుకోవడానికి ఇవే చాలా రీసెంట్గానే మ్యారేజ్ అయింది వాళ్ళకి కూడా. ఇప్పుడు అతుల్ సుభాష్ అని ఆయన ఇంత పెద్ద లెటర్ రాసి పెట్టాడు కాబట్టి అది నేషనల్ వైడ్ ఇష్యూ అయింది. ఈయన అటువంటి ఆయన బాధ ఏమి బయటకు చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఎందుకు చచ్చిపోయాడు అని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇలా చచ్చిపోవాలనుకునే వాళ్ళు నిజంగా అట్లీస్ట్ కనీసం వాళ్ళ మాట వినిపించుకోవడానికి ఒక సంస్థ బయట ఏదైనా ఉందంటే, ఒక పురుషుల కోసం ఒక కమిషన్, నేను అదే అడుగుతున్నా. ఈ కేసు అనేది మనకి కనువిప్పు. ఎవ్వరు అమ్మా ఇప్పుడు ఆ సౌమ్య శెట్టి ఇష్యూ అంటారు, లేకపోతే గౌతమి చౌదరి అంటారు, లేకపోతే ఇంకొక ఇటయో మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ ఏంటి? చిన్న చిన్న గొడవలు. ఒక మనిషి చచ్చిపోయాడే ఇక్కడ, జస్ట్ బికాస్ 498 ఈ సెక్షన్ పెట్టి మనిషిని రోడ్డుకి ఇచ్చి వాడికి పోలీస్ స్టేషన్లో సన్మానాలు చేస్తే ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు పరువుగా బతికి నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారంటే. అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయిది ఏం మిస్టేక్ లేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు. మిస్టేక్ ఏం లేదు అంటే ఇంతకన్నా మిస్టేక్ ఏముంటుందమ్మా? అవునవును. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి అంతా చేస్తే అది ఏ రకంగా తీసుకోవాలి ఏ మగాడైనా సరే? అది పెళ్ళి సంవత్సరం కూడా కాలేదు. అది నాకెందుకో అతను జీర్ణించుకోలేకపోవడానికి మెయిన్ కారణం అది. పరువు తీసి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడికి పెళ్ళాం కాళ్ళు పట్టుకోవడం అనేది తప్పు కదా. మన హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇంకా మళ్ళీ సమానత్వం అనే విషయం నేను మాట్లాడినా. అంటే భార్య భర్త కాళ్ళు పట్టుకుంది కాబట్టి భర్త కూడా భార్య కాళ్ళు పట్టుకోవడంలో తప్పలేదు. అంటే ఇక్కడ భర్త భార్య అనే విషయంలో ఎందుకు అలా జరుగుతుందంటే పెద్దవాడు కాబట్టి మనం పెద్దవాళ్ళనే చేస్తాం. చాలా
అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా పోతే ఇలా ఆలోచించి చచ్చిపోవడానికి వెళ్తారు. దీనికి కారణం ఆవిడ కాదు, ఇంకా మన చట్టం. ఈ 498 ఉన్నంత కాలం ఇలాంటి ఉరి వేస్తూనే అంటే వాళ్ళు ఉరి తీయక్కర్లా, పరువు పోయి వీళ్ళే చచ్చిపోతుంటారు. చాలామంది చచ్చిపోయారమ్మా. మొన్న రీసెంట్గా ఎక్కడో మన తెలంగాణలో కామారెడ్డిలోనే ఎక్కడో ఒక ఆయన మీద ఇట్లాగే 498 కేసు పెడితే అతను వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి ఆ ఊరి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక లాడ్జ్లో మందు తాగేసి చచ్చిపోయారు. మందు అంటే ఈ మందు కాదు, విషం. ఇట్లాంటివి జరుగుతున్నాయి. వీళ్ళు పాపం ఒక నోట్ రాసి ఎందుకు జరిగింది అని చెప్పి కూడా బయట చెప్పుకోకపోవడం వల్ల పెద్ద ఇది అట్లా పోతే పోయాడులే. ఒక కుక్క చచ్చింది, ఒక దారిలో ఏదో యాక్సిడెంట్లో చచ్చిపోతాయి చూడండి. అలా ఇప్పుడు గడ్డం రాజు చచ్చిపోతే ఎవరు మాట్లాడుతున్నారు? ఒక 2 రోజులు మాట్లాడారు, అయిపోయింది. అంతకన్నా ఇప్పుడు ఈ సౌమ్య శెట్టి ఇష్యూ ఇంతసేపు మాట్లాడతారు, అక్కడ ఏమీ లేదు. బట్ మనిషి ప్రాణమైపోతే దాని గురించి మనం మాట్లాడడం. జస్ట్ ఒక 1 వీక్ లేదు అని అంటే ఒక 4-5 డేస్ కనిపిస్తుంది న్యూస్, మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు. బట్ వాళ్ళ గురించి కూడా ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు. ఇంకొక ప్రాణం పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అరే ఒక మగాడికి కూడా బాధ ఉంటుంది. గయ్యాలి పెళ్ళాలు లేరమ్మా, ఎంతమంది లేరు? వాళ్ళ జీవితాలను నరకం చేసి సరే ఆ గయ్యాలతనం అంతా కూడా భరిస్తే ఆఖరికి ఇంకా నేను చెప్పింది చేయకపోతే పోలీసులు కూడా కేసు పెడతానంటే ఎలా భరించాలి మగాడు? పెళ్లి చేసుకోవడమే నేరం రా బాబు అనే స్టేజ్లో ఉంది ఇప్పుడు. పెళ్లి చేసుకున్నావు అంటే నీ జుట్టు మీ ఆవిడ చేతికి ఇచ్చినట్టు, ఆవిడదయ్యా నీ బతుకు అంతే. నీ అదృష్టం బాగుండి మంచి బెళ్ళం వస్తే నువ్వు బతుకుతావు, లేదంటే కుక్కిన పెయిన్లా పడి ఉండాలి. ఏం చెప్తే అది చేయాలి. ఇది చట్టం ప్రస్తుతం. చాలామంది ఏమడలేక చచ్చిపోతున్నారు. వీళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక ఇది లేదు. నేను మీ ఈహా టీవీ సమక్షంగా నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇటువంటి వ్యక్తి, ఇటువంటి మగవాళ్ళు ఇంకా చచ్చిపోకూడదు అనిపిస్తే మీరు కనీసం ఒక పురుషుల కోసం ఒక కమిషన్ రావడానికి ఇది రీజన్. ఆలోచించండి దయచేసి. పురుషుల కోసం కూడా ఒక కమిషన్ తీసుకొస్తే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికైనా అక్కడికి వెళ్ళడానికైనా ఒక వెసులుబాటు కల్పించండి అంతే. శేఖర్ గారు, ఇప్పుడు మనం తునిది కేసు చూసుకుంటే కాకినాడ తునిలో జరిగింది. నారాయణరావు అనే పర్సన్ ముసలైన ఒక అమ్మాయికి మాయమాటలు చెప్పి అలా తీసుకెళ్ళి అత్యాచారం చేయడానికి చూడడం కరెక్ట్ కాదంటారు కదండి. అంటే చాలా మనం చూస్తున్నాం న్యూస్, ఎవరైనా సరే లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి చెప్తూ ఉంటారు అండ్ ఇస్తూ ఉంటారు కొంతమంది. బట్ కొంతమంది ఎక్కడో సర్లే అని అనుకుంటే ఇతను ఇంత పెద్ద ఆయన అలా చేయడం ఏమంటారండి మీరు? అంటే తుని పేరే గుర్తొస్తున్నారు, తుని అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన జనరల్గా అంత పెద్దవాడు కదా, తాత అని చెప్పుకున్నాడు అని చెప్పి పంపించారట, తాత వరుస అవుతారని చెప్పి. మరి వాళ్ళు ఆ హాస్టల్ నుంచి అమ్మాయిని ఎందుకు బయటికి అలా పంపించారో ఇక నుంచి సర్లే పెద్ద ఆయన కదా అనుకునే కోణంలో ఎక్కడ డౌట్ వచ్చి ఉండకపోవచ్చు. బట్ ఇది మనకి నేర్పించే ఉదంతం ఏంటంటే అమ్మ నాన్న కాకపోతే ఇంకెవరైనా సరే పంపించకూడదు. ఎంత పెద్దవాళ్ళైనా ఎలా అయినా సరే మనం వాళ్ళని కూడా డౌట్ చేయాల్సిన పరిస్థితి ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకి నేర్పిస్తే. ఇదొకటి కోణం. అమ్మాయిల్ని జాగ్రత్తగా, ఎస్పెషల్లీ మైనర్ పిల్లల్ని, అమ్మాయికి ఎంత 13 ఏళ్ళు 14 ఏళ్ళు అంటున్నారు. సో వాళ్ళకి కూడా ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. ఏదైనా తేడా వస్తే గట్టిగా అరవడం, అట్లీస్ట్ భయపడైనా సరే వాళ్ళు ఇది చేస్తారనే అవి వాళ్ళకి నేర్పించుంటారు ఆ పిల్లలకి. ఆ హాస్టల్లో ఎస్పెషలీ ఇదొక సబ్జెక్ట్లో సోషల్ సైన్స్ లాగా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా అనేది అమ్మాయిలకి ఒక సబ్జెక్ట్ ఉంటే బెటర్. ఇటువంటి వాటి గురించి కొంచెం ఇది తేడా వస్తే నువ్వు వెంటనే వచ్చేసాయి. కొన్నిసార్లు మిస్రీడ్ చేయొచ్చు, కానీ బట్ బీ కేర్ఫుల్ అనేది అమ్మాయిలకి ఫస్ట్ నేర్పించాలి. అంతదాకా ఎట్లా తీసుకెళ్ళగలిగాడు అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక పనస తోటకు మళ్ళీ ఇది ఫస్ట్ టైం కూడా కాదంట, ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది ఫస్ట్ అనేసి వాళ్ళ నానమ్మ చెప్పారు మీడియా ముందు. ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు నార్మల్ బట్టలు చినిగిపోయి ఉన్నాయి ఏంటి అని అడిగితే ఇలా ఇలా అని చెప్పింది, కానీ ఎవరికి మేము చెప్పలేదు అనేసి తను చెప్పడం. అదే అమ్మాయిని ఇదంతా కావాలని చేసినట్టు. అదే అమ్మాయిని మళ్ళీ తీసుకెళ్తున్నాడు. మరి ఆ అమ్మాయి బయటికి కనీసం ఎవరికి కంప్లైంట్ కూడా చెప్పలేదు. లేదు. ఇది ప్రాబ్లం. ఆ అమ్మాయి తనకి జరుగుతున్నది తప్పు చెప్తే నన్ను ఏమన్నా అనుకుంటారా అనే స్టేజ్కి ఆ అమ్మాయి ఉంది అంటే అక్కడ వాళ్ళు అమ్మ ఇది తప్పు, ఇది ఇటువంటిది ఎవరైనా చేస్తే మీరు ఫస్ట్ వచ్చి కంప్లైంట్ అంటే ఆ పిల్లకి మనం ఏం తెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ వయసులో అది అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా తెలిసే ఛాన్స్ తక్కువ. కానీ
ఒక 13 ఏళ్ళు దాటిన తర్వాత టీనేజ్ అంటాం దాన్ని. అప్పుడే వాళ్ళన్నీ కూడా నేర్పించాలి. ఆ అధ్యాపకులు వాళ్ళవన్నీ కూడా అందరి పిల్లలకి, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ నేర్పించాల్సిన బాధ్యత. ఇవాళ రేపట్లో మగపిల్లలు కూడా నేర్పించాలి. వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే విధులు ఉన్నారు. చిన్న మైనర్ పిల్లల మీద ఈ రకరకాల జాడ్యాలు ఉన్నాయి కదా. సో వీళ్ళందరికీ అప్పటి నుంచే నేర్పించాలి. 13 ఈజ్ ద ఏజ్. అప్పటి నుంచే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి. అక్కడ టీచర్స్ ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నాను. నాకు మీరు చెప్తే నాకు తెలియదు, మీరు చెప్పే అంటే ఇది ఫస్ట్ టైం కాదు, రెండోసారి మూడోసారి అంటే. నేను యాక్చువల్గా ఫస్ట్ టైమే అనుకున్నాను, బట్ న్యూస్ గురించి మనం విన్నప్పుడు సో వాళ్ళ మదర్కి కూడా తెలుసు. అంటే ఇంటికి వచ్చిన టైంలో ఒక 4-5 days మళ్ళీ ఇంట్లో ఉండేసి మళ్ళీ హాస్టల్కి వెళ్ళింది అనేసి వాళ్ళ నాన్నమ్మ చెప్పింది. అంటే ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చి చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనేసి నేను అడుగుతున్నాను. అది మనకి ఒక అంబిగ్యూటీ అయితే ఉంది. ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ అమ్మాయి వర్షన్ ఏంటి అనేది మనకి ఇంకా క్లియర్ కట్గా తెలియదు. కానీ ఏదైనా సరే ఆ చిన్నపిల్లలకి చైతన్యం కలిగించాలి. అంటే ఏది తప్పు ఏది రైట్ అనేది చెప్పడం అనేది ఇది. బట్ దీనికి తోడు ఆయన ఏదో తప్పు పని చేయడానికే అటు సైడ్ తీసుకెళ్ళాడు అనేది కనుక ఇదైతే అది పోలీసులు పట్టుకొని కేసు పెట్టారు. బట్ సరే కేసు ప్రూవ్ అయ్యేదాకా వాళ్ళ అమ్మాయి వచ్చి బయట మాట్లాడుతుంది. కేసు కోర్టు తెలుస్తుంది కదా, మీరే చంపేశారు సోషల్ మీడియాలో మీ అన్ని మాటల వల్ల అని. సోషల్ మీడియా చంపేసిందా ఇంకోటో కాదు, ఒకసారి నువ్వు పోలీస్ కస్టడీకి వెళ్ళిన తర్వాత నీ ప్రాణం బాధ్యత పోలీసులు. ఆయన దూకి చచ్చిపోయాడు మాకేం దొరకలేదు అంత ఈజీగా ఎలా చెప్తారమ్మా? సో ఇప్పుడు కొన్నిసార్లు చూస్తుంటాం ఈ మూకుమ్మడి అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు పోలీసులు చెప్పేది ఏంటి, వీడు తప్పించుకోవడానికి పారిపోతుంటే మేము కాల్చాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఎన్కౌంటర్స్లో జనరల్గా ఇలాంటివి బయటకు వస్తుంటాయి. బట్ ఒక ముసలాయన అంత పరిగెత్తి పారిపోలేడు. ఆయన సరే వెళ్ళి చెరువులో దూకాడు. దూకిన తర్వాత మరి పోలీసులు దూకి కాపాడచ్చు కదా. పోలీసులకి స్విమ్మింగ్ అన్నీ నేర్పించే కదా ట్రైనింగ్లో తీసుకుంటారు. మరి ఎందుకు కాపాడలేదు? సరే పోతే పోయి ఇట్లాంటి దరిద్రుడు ఇట్లాంటి కాంపిసేజ్ చేస్తేనే బెటర్ అని అనుకున్నారా వాళ్ళు? పోనీ అదేనా చెప్పండి. సో ఇది ఒక చిన్న అంబిగ్యూటీ ఉంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడడం అది వేరే విషయం. బట్ ఈ లోపల అసలు అంటే ఇది ప్రైమరీగా మనకి తెలుస్తున్నది. లోపల నిజంగా ఒక డెప్త్కి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎందుకు తీసుకెళ్ళాడు, ఇవన్నీ కూడా తెలుసుకొని చేస్తే అది వేరే. బట్ మనకు కనబడుతున్నది అయితే ఆయన ఏదో తప్పుడు ఉద్దేశంతోనే తీసుకెళ్ళాడు. బట్ పోలీసులు ఖచ్చితంగా ఇక్కడ ఫెయిల్ అయ్యారు. అది ఆయనకి కోర్టు ద్వారా శిక్ష ఇప్పిస్తే అది కరెక్ట్గా ఉండేది. బట్ ఆయన్ని చెరువులో దూకాడా లేకపోతే ఎవరైనా పడేశారనే డౌట్లు కూడా వస్తాయి. ఎందుకంటే టీడీపీ పర్సన్ కూడా అంటే లీడర్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి అని కూడా అంటున్నారు. సో ఏదైనా రాజకీయం పరంగా జరుగుతుంది అని అంటారా మీరు? దీనికి అంత ఉంటుందని నేను అనుకోను. బట్ ఒకవేళ ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇంకా బయట తెలిసిపోతే నా మొహం మీద ఉమ్మేస్తారు అనుకొని అలా ఏదన్నా ఉండుండొచ్చు. ఒకవేళ దీంట్లో ఇంకా వేరే రకంగా మీరు చేసిన కోణాలు కూడా మేబీ ఎంక్వైరీ తేల్చాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఆయన అధికార పక్షం తరపు మనిషి కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే చేస్తారు ఎందుకు జరిగింది అనేది. అధికార పక్షం అయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే అధికార పక్షంలో కూడా రెబల్స్ ఉంటారు. ఇద్దరు పోటీ పడతారు అదే సీటుకి. ఒక ఆయనకి టికెట్ ఇస్తారు, ఇంకో ఆయనకి ఇవ్వరు, ఆయనకి రెబులుతూ ఉంటుంది. ఇంకా రకరకాల కోణాలంటే ఈ రాజకీయాల్లో. కానీ మనకి దిస్ ఇస్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. రేపు మనం చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఏదైనా ఇక్కడ పోలీస్ ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది. ఓకే. సో అండ్ కొంతమంది అధికారులు ఏమంటున్నారంటే, సో మేము ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది, ఆ అమ్మాయిని అడగడం వల్ల సో పర్టికులర్గా ఏమైంది అనేసి మేము గుచ్చి అడగడం అంటే హెల్ప్ చేస్తామని సో ఆ అమ్మాయికి చెప్పడం వల్ల మా అమ్మని చంపేస్తారు అనేసి అన్నాడు, అందుకే నేను వెళ్ళాను అనేసి ఆ అమ్మాయి చెప్తుంది. కొంతమంది ఏమో ఏదో డబ్బులు ఇస్తాడు అది ఇది అనేసి వెళ్ళింది అనేసి అలా అంటున్నారు. అండ్ కమెంట్స్ చూసుకుంటే ఆ అమ్మాయికి అన్నీ తెలుసు కావాలనే వెళ్ళింది అనేసి కమెంట్స్లలో చేస్తున్నారు. అయినా కూడా అమ్మాయికి అన్నీ తెలిసి వెళ్ళి ఉండొచ్చు, లేదు డబ్బులు ఇస్తాడని వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే మా అమ్మ చంపేస్తాడని బెదిరించు, ఎన్ని కారణాలైనా చెప్పనండి. అమ్మాయికి నిజంగా వెళ్ళాలని అనుకున్నా కూడా అమ్మాయి తప్పు కాదు. ఎందుకంటే ఆ ఏజ్ అసలు ఏమి తెలియని వయసు అది. సో అబ్సల్యూట్లీ ఆ అమ్మాయి తప్పు అనేది మనం మాట్లాడకూడదు కంప్లీట్లీ. 13 ఏళ్ల వయసు అమ్మ, ఏం తెలుస్తుంది? ఏమి తెలియని వయసు. సో ఈ మధ్యకాలంలో కొన్నిసార్లు ఏమన్నా
చూడకూడని సినిమాలు చూసి పాడైపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ సమాజాన్ని మీదే తప్ప ఆ పిల్లని అనడానికి కుదరదు, ఖచ్చితంగా కుదరదు. 13 ఏళ్ళు ఆ పిల్లకి, టూ ఎర్లీ. ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే అలాంటి పని చేస్తుందంటే ఏం చేస్తుంది తల్లి తండ్రి లేకపోతే మీ గురువులు మీరు నేర్పించేది ఇదే? లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లోనూ అడ్డమైన బూతు బొమ్మలు చూసుకునేట్టు మీరు అన్నీ వదిలేశారే. ఒకవేళ నిజంగా పిల్లలు ఎర్లీ వయసులోనే చెడిపోతున్నారంటే అది మీ తప్పే. ఆ వయసులో ఆ అమ్మాయి తప్పే కాదు, ఏమైనా సరే. ఆ పండు ముసలి వయసులో ఆయనకి అన్నీ తెలిసి అలా చేశాడు, తప్పు. ఈ అమ్మాయికి ఏమీ తెలియకుండా అలా. అది ఏంటో ఆ రీజన్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఆ అమ్మాయి రీజన్తో సంబంధం లేదు మనకి. నేను చెప్తున్నాను కదా, అమ్మాయి ఏమైనా చెప్పని, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అది. సో ఇలాంటివి జరగద్దు అని అంటే ఆ అమ్మాయి నన్ను తీసుకెళ్ళు అన్నా కూడా ఈందే తప్పు. ఓకే, ఆ వయసుకి అట్లీస్ట్ ఒక 16 వీళ్ళ అమ్మాయి అన్నారనుకోండి, అది వేరే రకం. బట్ దిస్ ఇస్ 13 years అంటే ఏంటమ్మా, చాలా చిన్నపిల్ల. అవునవును. అండ్ ఈ నారాయణరావుకి సంబంధించిన కొడుకు కోడలు కూతుర్లు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ నార్మల్గా మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామనేసి సంతకం పెట్టించుకున్నారు. బట్ మళ్ళీ తర్వాత ఏం చెప్పారంటే సో చనిపోయాడు అనేసి అంటున్నారు, ఇది కావాలనే చేస్తున్నారు. అదేమైనా డౌట్, ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చే సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది. ఓకే, మేబీ హైయర్ అఫీషియల్స్ ఎంక్వైరీ ఖచ్చితంగా అయితే వస్తుంది, దీంట్లో డౌటే లేదు. బట్ ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తున్న కథనాల నేపథ్యంలో ఇనిషియల్గా వాళ్ళకి సర్లే ఒక కామాంధుడు చచ్చిపోయాడు కాబట్టి మన పోలీసులని హీరోగానే చూస్తారు అనుకునే కోణం ఉండొచ్చు, కానీ ఇది అక్కడితో వదిలిపోయేది కాదు. నీ కస్టడీలో ఉన్న అతను ఎవరైనా కావచ్చు, కామాంధుడు కావచ్చు లేకపోతే టెర్రరిస్ట్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, చచ్చిపోయాడంటే యూ విల్ బి రెస్పాన్సిబుల్. సో దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది. ఓకే, సో ఇలాంటివి జరగొద్దు. అండ్ చిన్నపిల్లలకి అమ్మాయిలకు కానీ సో మీరు అబ్బాయిలకు ఇది జరగద్దు, పోలీసులు కస్టడీలో ఉన్న నిందితులు చచ్చిపోవడం అనేది కూడా జరగద్దు. అలాగే అసలు ఇటువంటి మైనర్ అమ్మాయిలకి ఎస్పెషల్లీ మీరు స్కూల్లో చెప్పకపోవడం అనేది కూడా మీ తప్పు. అక్కడ టీచర్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది, హాస్టల్ కాబట్టి. అదే ఇంట్లో ఉంటే పేరెంట్స్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా. పేరెంట్స్ కొన్నిసార్లు చెప్పలేరు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది 13 ఏళ్ల వయసు. బట్ టీచర్స్ ఆర్ దీస్ డేస్ ఖచ్చితంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నాకు తెలిసి 6 ఏళ్ల పిల్లల నుంచి కూడా చెప్తున్నారు వాళ్ళు. చిన్న పిల్లలకి ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నారు, ఇట్లా పెట్టి చూడమ్మా ఇది గుడ్ టచ్, దిస్ ఇస్ బ్యాడ్ టచ్ అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది ఇంట్లో కూడా చెప్తున్నారు. చిన్న పిల్లలకి 5 ఏళ్ల పిల్లలకి చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య దరిద్రం అది కూడా 5 ఏళ్ళ 6 ఏళ్ల పిల్లలు కూడా వదిలించలేదు కొంతమంది. సో అంటే ఈ న్యూస్ చూసిన తర్వాత అందరికి మైండ్లోకి వచ్చింది అదే, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది ఈ అమ్మాయికి ఏం తెలియట్లేదా అని. లేదమ్మా, బట్ అంటే ఇప్పుడు 13 ఏళ్ళకి నేనైతే ఖచ్చితంగా ఆ అమ్మాయికి తెలిసినా తెలియకపోయినా, ఆ అమ్మాయికి తెలిసి చేసినా కూడా ఆ అమ్మాయికి తెలిసిందంటే ఎవడు తప్పు, ఇది సొసైటీది మొత్తం నేను తప్పు అంటాను తప్ప ఆ అమ్మాయి తప్పను. ఎందుకు ఏం చేస్తున్నారు మీరంతా? ఒకవేళ ఆ అమ్మాయి ఆ వయసులో అలా ఖచ్చితంగా కాదు, అది ఫెయిల్యూర్ ఆఫ్ ఎంటైర్ సిస్టమ్. బట్ ఇలా మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు మేజర్ అనేది మన భారతదేశంలో 18 ఏళ్ళకి ఆడవాళ్ళకి, కొన్ని దేశాల్లో శ్రీలంక లాంటి దేశాల్లో 16 ఏళ్ళకి, సుడాన్ లాంటి దేశాల్లో కూడా 15 ఏళ్ళకి, 13 ఏళ్ళు ఎక్కడా లేదమ్మా. మీరు తెలుసుకోవాలనుకుంటే. కానీ మన దరిద్రం ఏంటంటే ఇది దీంట్లో ఉంది అంతా. సో ఇటువంటి వాళ్ళ పరిచయాలు అయితే వాళ్ళు అటువంటి వీడియోలు చూపించి కూడా వీళ్ళని చెడగొడతారు. తప్పెవరిది? సొసైటీ. అప్పుడెప్పుడో మోడీ గారు ఎవరో బ్యాన్ చేశారు కొన్నాళ్ళు ఇటువంటి దరిద్రపు సైట్లు ఇవన్నీ కూడా అని చెప్పి బ్యాన్ చేశారు. వారం రోజులు తిరగలేదు, ఎత్తేసారు. ఏం చేస్తున్నారు? అట్లీస్ట్ పిల్లల చేతికి ఇటువంటి సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా రాకూడదును. పోనీ ఆ పిల్లకి ఇవ్వకపోయినా ఇటువంటి దరిద్రులు చూపిస్తారు కదా, వాళ్ళకి తెలిసి తెలియని వయసులో అది వాళ్ళ తప్పు కానే కాదు. అది మీకు చట్టం చెప్తా, తనంతటికి తాను ఇష్టపడి వెళ్ళినా సరే ఒక మైనర్ అమ్మాయి అయితే అది రేపుగానే పరిగణింపబడుతుంది. అదే 18 years లోపు ఎవరైనా సరే. ఆ అమ్మాయి మైనర్ అని తెలిసిన తర్వాత కూడా నువ్వు చేస్తే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే హనీ ట్రాప్స్లో నేను పెద్ద అమ్మాయిని అన్నట్టుగా వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటూ వాళ్ళతో ఎఫ్ఐఆర్ అంతా పెట్టుకుని 17 or 18 ఆ ఏజ్ వాళ్ళు, నేను చెప్పేది మీరు చెప్పారు కదా
నాకు తెలిసి ఒక 16 ఏళ్ళు డీసెంట్గా ఇది. అంటే ఒకప్పుడు ఒక చట్టం ఉండిందమ్మా, అదేంటంటే పెళ్ళికి ఈ వయసు, బట్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి ఈ వయసు. అంతకన్నా తక్కువ వయసులో అంటే 16 ఏళ్ల వయసులో ఎఫ్ఐఆర్ ఉన్నా అంటే అది దాన్ని అత్యాచారంగా పరిగణించము. బట్ అంతకన్నా తక్కువ వయసులో దీన్ని అత్యాచారంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉన్న అత్యాచారంగా పరిగణిస్తాం అనేది ఒకటి ఉండింది. తర్వాత అది 18 ఏళ్ళకి చేసేసారు. ఇప్పుడు రేపు ఎల్లుండి అది 21 కూడా చేస్తారు. మనం పోక్సో సినిమా చూసాం కదా. బట్ ఇటువంటి చట్టాలు అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అదే సినిమాలో కూడా ఒకటి వచ్చింది ఏంటి, 17 ఏళ్లకో 16 ఏళ్ళకో ఆ అమ్మాయి అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇప్పుడు నేను మైనర్ని, నువ్వు మన ఇద్దరం కలిసి ఉన్నా కూడా అది రేప్ కిందకి వస్తే నీ మీద రేప్ కేసు అని చెప్పి అతన్ని ఎక్స్టార్షన్కి వీటికి వాడుతున్నారు. అది సో ఇలాంటివి అయితే జరగద్దు, అసలు ఏదేమైనా సరే జరగద్దు. దానికి రెండు, ఒకటి వీళ్ళకి చైతన్యం కల్పించడం, వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలకి చెప్పడం. ఇంకొకటి ఈ దరిద్రాన్ని వాళ్ళకి దూరం చేయడం, సెల్ ఫోన్లో అడ్డమైన ఇవన్నీ కూడా రాకుండా చూడడం. ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని. ఇవాళ రేపట్లో ఇప్పుడు ఏంటంటే మనం ఏజ్ పెంచుకుంటూ పోతున్నాం. మేజర్ 18 కాదు 21, రేపు 25 ఇట్లా చేస్తుంటారు. కానీ నిజానికి మీరు చేస్తున్నది ఏంటి, మీరు ఆ వెబ్సైట్ దరిద్రం అంతా వదలడం వల్ల 18 ఏళ్ళకి తెలియాల్సిన నాలెడ్జ్ 15 ఏళ్ళకి తెలిసిపోతుంది పిల్లలకి. సో మీరేమో ఒక పక్క వీళ్ళని అదే అంటున్నాను, ఒక పక్క వీళ్ళకేమో ఇటువంటివన్నీ చూపిస్తూ ఇంకో పక్క ఏమో మేజారిటీ ఏజ్ మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. నిజం చెప్పాలంటే ఒక 20 ఏళ్ల క్రితం అప్పట్లో ఒక 15 ఏళ్ళ అమ్మాయికి ఇవేమీ తెలిసే ఛాన్స్ లేదు. బట్ ఇప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు కూడా అందరూ సెల్ ఫోన్ నుంచి బయటకు వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఎవరు తప్పు? సో అప్పట్లో 15 ఏళ్ళ వాళ్ళకి ఏం తెలియదు, ఇప్పుడు 13 ఏళ్ళ వాళ్ళు కూడా వీళ్ళకి అన్నీ తెలుసు అని మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఈ దరిద్రం, సెల్ ఫోన్. అది. బట్ స్టిల్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చట్టం అమ్మ. మన ఛానల్ ద్వారా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, నో మ్యాటర్ వాట్, మైనర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చినా సరే మీరు వాళ్ళతో కనుక కలిస్తే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. దీనివల్ల మీరు చాలా రకాల కేసులు ఫేస్ చేస్తారు. పోక్సో కేసులు పడితే జీవితకాలం లోపల ఉండే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళినా సరే. ఎక్కడో వెరీ రేర్గా జడ్జిలు పరిగణిస్తున్నారమ్మా. రీసెంట్గా బీహార్లోనో ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఆ అమ్మాయి 15 ఏళ్ళు అనుకుంటాను, ఆ టైంలోనే ఒక అతనితో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ప్రోద్బలంతో ఫోన్లు చేసి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఇలాంటివన్నీ చెప్పి అతనితో అంతా వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అతని మీద కేసు పెట్టడం అనేది, ఆ రికార్డ్స్ అన్ని చూసిన తర్వాత జడ్జి ఐఎమ్ కన్విన్స్డ్ లైక్ ఆ అమ్మాయి వయసు 15 అయినా కూడా ఒక మేజర్కి ఉన్న అంత ఇది ఉందని నేను నమ్ముతున్నాను. సో దీన్ని మనం రిలేషన్గానే పరిగణించాలి తప్ప చేయట్లేదని చెప్పి. బట్ ఈ లోపల చట్టం ప్రకారం పోలీసులు చేయాల్సిందంతా చేస్తారు. జడ్జికి ఆ విచక్షణ ఉంటుంది. బట్ జడ్జి దాకా వెళ్ళడానికి ఒక 3 ఏళ్ళో 2 ఏళ్ళో అన్ని రోజులు మీరు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. గుర్తుంచుకోండి. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మాకు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి.